యోబు జీవితము కూడా పునరుత్థానమునకు ఒక సంకేతముగా ఉన్నది. సమస్తాన్ని కోల్పోయిన తరువాత మొదటి 2 అధ్యాయాల్లో ఆయనకున్నదంతా పోగొట్టుకుని 42వ అధ్యాయములో మరల దేవుడు దర్శించి ఆయనతో మాట్లాడి ఆయనకు కలిగిన వాటన్నిటిలో నుండి 2 ఆశీర్వాదములు దేవుడు ఇస్తాడు. ఒకవేళ నీరసించి నిరాశలో ఉండి కృంగిపోయి అలసిపోయి ఇక నా జీవితం అయిపోయింది, నన్నెవరు పట్టించుకోవటం లేదు అని ఒక విధమైన నిరాశాజనకమైన పరిస్థితుల్లో నీవు ఉంటే భయపడవద్దు. దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకుంటాడు. యోబును ఏ విధంగా దేవుడు పునరుద్ధరింప చేశాడు, మనలని కూడా మన జీవితాలను ఆ విధంగానే పునరుద్ధరిస్తాడు. ఆయన కలుగ చేసుకుంటాడు, ఆయన పట్టించుకుంటాడు. మన ఎడల ఆయన శ్రద్ధ కలిగి